Hi friends, welcome to Market News. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో లిక్విడిటీ గురించి తెలుసుకుందాము. లిక్విడిటీ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ హౌ ఈజీలీ అండ్ క్విక్లీ ఎ స్టాక్ కెన్ బి బాట్ ఆర్ సోల్డ్ వితౌట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టింగ్ ఇట్స్ ప్రైస్. అంటే లిక్విడిటీ అంటే మనము ఎంత ఈజీగా ఒక స్టాక్ను బై చేసి సేల్ చేయగలుగుతామో ఆ ప్రైస్ను ఎఫెక్ట్ చేయకుండా మనము ఎంత ఈజీగా మనము బై చేసి సెల్ చేయగలుగుతామో దాన్నే లిక్విడిటీ అంటాం. ఓకే, లిక్విడిటీ స్టాక్స్ అంటాం. ఓకే, హియర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్ అంటే లో ట్రాన్సాక్షన్ కాస్ట్స్. ఓకే, లిక్విడ్ అసెట్స్ హ్యావ్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్. లిక్విడ్ ఫండ్స్ అయితే లో ట్రాన్సాక్షన్, దాని కాస్ట్ తక్కువ ఉంటుంది, ట్రాన్సాక్షన్ కాస్ట్. లిక్విడ్ స్టాక్స్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటుంది, దానికి తక్కువ కాస్ట్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది లిక్విడ్ స్టాక్స్కు. ఓకే, అంటే అవి ఈజీగా అమ్మగలుగుతాం, ఈజీగా సెల్ చేయగలుగుతాం మనం. ఓకే, ఈజీ ట్రేడింగ్. లిక్విడ్ స్టాక్స్ ఆర్ ఈజీ టు ట్రేడ్. లిక్విడ్ స్టాక్స్ అంటే మనం ఈజీగా సెల్ చేసేయచ్చు కొనిన తర్వాత. ఓకే, మనం ఈజీగా కొనుక్కోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎక్కువ మంది బయర్స్, ఎక్కువ మంది సెల్లర్స్ ఉంటారు దీంట్లో. ట్రేడింగ్ ఈజీ ఉంటుంది. కొన్ని స్టాక్స్లో లిక్విడిటీ ఉండదు, ఓన్లీ బయర్సే ఉంటారు. కొన్ని స్టాక్స్లో ఓన్లీ సెల్లర్సే ఉంటారు. ఓన్లీ బయర్స్ ఉంటే సెల్లర్స్ లేకపోతే ఎట్లా కొంటారు? బయర్స్ లేకపోతే సెల్లర్స్ ఉండరు. సెల్లర్స్, ఓన్లీ సెల్లర్స్ ఉంటే బయర్స్ ఎట్లా సెల్ చేస్తూ ఉంటే స్టాక్ ఎట్లా కొనాలా? ఓన్లీ సెల్లింగ్ ఉంటే బయింగ్ ఎట్లా? ఓకే, ఒక్కోసారి అమ్ముతానే ఉంటారు, ఓన్లీ సెల్లర్సే ఉంటారు ఆ కంపెనీలో. కొంతమంది ఓన్లీ బయర్సే ఉంటారు, సెల్లర్స్ ఉండరు. ఓకే, అట్లా ఉంటాయి కొన్ని స్టాక్స్. అట్లా ఉండకూడదు, బయర్స్ ఉండాలి, సెల్లర్స్ ఉండాలి. ఓకే, అప్పుడే లిక్విడిటీ బాగుంటుంది కొనేదానికి, అమ్మేదానికి. ఎప్పుడంటే అప్పుడు కొనవచ్చు, ఎప్పుడంటే అప్పుడు అమ్మవచ్చు. ఓకే, టైమ్లీ సెటిల్మెంట్ అంటే లిక్విడ్ స్టాక్స్ హ్యావ్ టైమ్లీ సెటిల్మెంట్. మనము ఎప్పుడైనా కొనవచ్చు, మనము ఎప్పుడైనా సెల్ చేయొచ్చు. సెటిల్మెంట్ ఈజీగా ఉంటుంది. ఓకే, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, అమ్మేదానికి కుదరదు, కొనాలన్నా కొన్ని దొరకవు. ఓకే, స్మాల్ ఇంపాక్ట్ ఆన్ మార్కెట్ ప్రైస్. లార్జ్ ట్రేడ్స్ ఆఫ్ లిక్విడ్ స్టాక్స్ హ్యావ్ ఎ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. లార్జ్ ట్రేడ్స్ ఆఫ్ లిక్విడ్ స్టాక్స్ అంటే ఎక్కువ ట్రేడ్స్, మనం లిక్విడ్ స్టాక్స్ ఉంటే అప్పుడు మనకు తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ మీద. ఓకే, క్యాష్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ లిక్విడ్ అసెట్ బికాజ్ ఇట్ కెన్ బి ఈజీలీ యాక్సెస్డ్, స్పెంట్ అండ్ ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అదర్ లిక్విడ్ అసెట్స్ ఇంక్లూడ్ క్యాష్ ఈక్వివలెంట్స్ సచ్ యాజ్ మనీ మార్కెట్ అకౌంట్స్, certificates of deposit and time deposits. One way to measure market liquidity is by looking at the bid-ask spread. మనము మార్కెట్ లిక్విడిటీని ఎలా మెజర్ చేస్తామంటే బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ను చూసి మనము మెజర్ చేస్తాము. బిడ్ అంటే మనము బై చేస్తాము, ఆస్క్ అంటే సెల్ చేస్తాము, సెల్లర్స్ బయర్స్. ఓకే, ఎంతమంది ఉన్నారు వీళ్ళు అనే దాన్ని బట్టి మనము మెజర్ చేస్తాం మార్కెట్ లిక్విడిటీని. ఓకే, ద బిడ్ ఆస్క్ స్ప్రెడ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బయర్ ఈజ్ విల్లింగ్ టు పే అండ్ ద లోయెస్ట్ ప్రైస్ ఎ సెల్లర్ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్. ఎంత అమ్మాలి, ఎంత కొనాలి అనే డిఫరెన్స్ను మనం బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఓకే, a narrow bid-ask spread indicates high liquidity, while a wide spread indicates low liquidity. ఎక్కువ ప్రైస్
బయ్యర్ ఇంట్రెస్ట్ ఉండి పే చేసేదాన్ని, లో సెల్లర్ లోయెస్ట్ ప్రైస్ యాక్సెప్ట్ చేసేదాన్ని డిఫరెన్స్నే బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ లిక్విడిటీ ఆఫ్ స్టాక్స్ గురించి. థ్యాంక్ యూ.